అహనా పెళ్ళంట మూవీ తీసుకుంటే ఎవర్ గ్రీన్ మూవీ ఎప్పటికీ. అండ్ మీ ప్రారంభం ఈ ఫిలిం ఇండస్ట్రీలో మీ ప్రారంభం కూడా ఆ మూవీతోనే. ఆ మూవీ తీసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చిన్న అని పెద్ద అనేది ఉండదు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. మీ క్యారెక్టర్ తీసుకున్న ఏ క్యారెక్టర్ తీసుకున్న అప్పుడు మూవీస్ ఇప్పుడు మూవీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే కంపారిజన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయిలేండి, అలా అనుకోకూడదు. జంజాల గారు తీసిన అహనా పెళ్ళంట్లో గమ్మత్తైన క్యారెక్టర్లు, అంటే ఒక మనస్తత్వం కలిగిన క్యారెక్టర్లు చాలా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. క్యారెక్టర్లు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అలా వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా మంచి తెలివితేటలతో చూస్తున్న ఆర్టిస్టులు వచ్చారు. క్యారెక్టర్లు కూడా తెలివితేటలతో ఉన్నవే రాస్తున్నారు. అమాయకత్వాలతోనూ బోళాతనం లేవు, చాలా మారిపోయింది. చేంజ్ ఆఫ్ మూడ్, చేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ నేచర్ కూడా మారిపోయింది. సో ఇది ఇలా అది అలా అని కంపారిజన్ చేయడానికి, లేకపోతే దాని మీద కామెంట్ చేయడానికి కూడా చెప్పలేదు. జనరేషన్ చేంజ్ వచ్చింది, చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు వచ్చేసారు. అది నాట్ ఓన్లీ ఫిల్మ్లో చేసే ఆర్టిస్టులే కాదండి, అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చాయి. చాలా బ్రిలియంట్, చాలా తెలివిగా ఉండే, అప్పుడు ఎలాగైనా అమాయకత్వం, వెర్రితనం, పిచ్చితనం, గమ్మత్తైనతనం ఇలాంటివన్నీ ఉన్న రోజులు అవి. ఇప్పుడు అలా కాదు, వాడు ఎంతో తెలివితేటలు, ఎంతో చెప్పదగ్గ కెపాసిటీ చాలా పెరిగింది, హార్స్ పవర్ పెరిగింది, హార్స్ పవర్. జంధ్యాల గారితో మీ జర్నీ చెప్పండి. ఆయన ఎలా ఉండేవాళ్ళు సెట్లలో? మీకు చాలా సరదాగా ఉంటారు. ఎలా ఉండేది షూటింగ్? ఎలా ఉండేది ఇప్పట్లో షూటింగ్? లైవ్లీగా ఉంటారు, కంగారేం ఉండదు, హాయిగా చెప్తారు. ఆయన సీన్ పేపర్ తీసుకొస్తే ఆయన ఎంజాయ్ చేస్తాడు. ఏంటో ఆ సీన్ పేపర్ చదువుతూ దానిలో ఉన్న ఫన్నుని ముందు నవ్వేస్తాడు. ఆయన నవ్వుకుంటాడు. అంత బాగా సమగ్రంగా ఎంత కావాలో అంతే ఉండేట్టుగా రాసేవాడు ఆయన. అందరితో సరదాగా ఉంటారు. షూటింగ్ జరుగుతుంటే ఒక 11:30, 11:30కి బ్రేక్ చెప్పేవారు ఆర్టిస్టులకి, ఇంక వేరే షాట్లు ఏదో తీస్తారు ఆయన. వేలుగారిని పిలిచి, వేలుగారు మీరు దూకండి చెప్తానని. దూకండి అంటే ఆయన వంట మొదలు పెడతాడు. సెట్లో వంట సామాగ్రి అన్నీ ఉంటాయి, ఆయనకు కావాల్సినవన్నీ తెప్పించి పెట్టేస్తారు పొద్దునే. ఇక మొదలు పెడతాడు ఆయన 11:45, 12 లోపు. 1 గంటకి అన్నీ అయిపోయి ఉంటాయి, 2-3 రకాలు ఆయన చేస్తాడు, బ్రహ్మాండం చేస్తాడు. ఆయన ఒకడు, మన రాళ్లపల్లి గారు ఒకడు, భరణి ఉన్నారు, ఒక ఆర్టిస్టులు ఒక 60 మంది బ్రహ్మాండం. అసలు మామూలు కాదు, చాలా బాగుంటాయి. మేము తిన్న రోజులు అన్నీ గుర్తొస్తుంటాయి. కోట శ్రీనివాసరావు మా అందరికీ కలిపి పెట్టడం, ఇంత ఆవకాయ అన్నం కలిపేవాడు ఆయన, కలిపి మా అందరికీ నోట్లో పెట్టేవాడు. మళ్ళీ పెట్టలేదు అంటారు, తినండి తీసుకోండి అనేవాడు ఆయన. ఇప్పట్లో లాగా డైటింగ్ ఇప్పుడు అసలు ఎవరు కలిసినా తక్కువ, ఎవడి పని ఆడిది. అవన్నీ గుర్తున్న రోజులు మాకున్నాయి, ఇంకా ఆ మెమరీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు తలుచుకుంటాం. కోపతాపాలు వచ్చాయి చిన్న చితకి, కోపతాపాలు వచ్చినా మళ్ళీ కలిసిపోయేవాడు. ఏదోటి ఓ మాట అనుకోవటాలు ఉంటాయి, అంత ఫెయిర్గా ఉంటాం మేము అని అంతేం లేదు, అనుకుంటాం, మళ్ళీ కలుస్తాం. ఆయనతో గొడవపడ్డ రోజులు ఉంటాయి కోట గారితో. మళ్ళీ కానీ ఏంటి ఎప్పుడు వచ్చావు అంటాడు. ఏముండవు, అది మనసులో కావండి, ఊరికే ఆ టైంకి కోపం వస్తుంది అనేస్తాం. అప్పట్లో షూటింగ్ అంటే ఎప్పుడు ప్రారంభమయ్యేది? షెడ్యూల్ ఉండేదా? ఎలా? పక్క మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ అయితే 9, 7 o'clock కాల్ షీట్ అయితే 7 o'clock. ఒక్కోసారి మమ్మల్ని కంప్లీట్ చేసి పంపించేసేవాళ్ళు, అంత అవసరం లేదు మీకు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. అలాంటివి ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. ఒకవేళ ఏదన్నా అనుకున్న ప్లాన్ ప్రకారం కొన్ని సీన్లు చేయాలనుకుంటే అయిపోయినాయి అనుకోండి, మీకు అయిపోయింది మీరు వెళ్ళిపోండి అంటారు. అవి ఉంటాయి, అంత ఫెయిర్నెస్, అంత ఫ్రెండ్లీగా ఫెయిర్గా. డైరెక్టర్లు అలాగే ఉండేవాళ్ళు. జంధ్యాల గారితో పాటు రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు, కె వాసు గారు,
అలాగే రేలంగి నరసింహరావు, కామెడీ డైరెక్టర్లు, అలాగే ఇంటిలిబాజు చూసే సినిమాలు తీసే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అందరివి అంత స్నేహంగానే ఉండేవాళ్ళండి. అలాగే హీరోలు కూడా అంతే. నాగార్జున గారు షూట్లో వస్తున్నారు కదా, లేస్తుంటే కూర్చో ఏం కాదు వెళ్ళు అంటే ఆ పెద్దరికం, వాళ్ళని మనం గౌరవించాలి అనే పద్ధతి మనలో ఉండి లేచినా కూడా దాన్ని అలా అక్కర్లో కూర్చోబెట్టారు. అంత అంత ఇప్పుడు కాదు, 20-25 ఏళ్ల క్రితమే సంగతి నేను చెప్తాను. మీ అహనా పెళ్ళంటే టైంలో కానీ, ఇంకే ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో కానీ, దాసరి గారి సినిమాల్లో కానీ ఏదైనా సెట్లో జరిగిన హాస్య అంటే బాగా మీరు నవ్వుకున్న సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా గుర్తు? జంధ్యాలతో అంటే నవ్వుకునే సన్నివేశాలు స్క్రిప్ట్ బట్టి బాగా గుర్తుండిపోయి నవ్వుకున్నదాన్ని కాదు కానీ ఇలా గుర్తు మెమరీ. నేను ఒకసారి బాబాయ్ హోటల్ సినిమా షూటింగ్ చేస్తుంటే డ్రెస్ మార్చుకున్నాను. నా మెడలో నా లాక్ ఇది ఉంటుంది, చైన్ ఉండేది. ఆ చైను, వాచ్ ఇవన్నీ తీసేయాలి. నేను డ్రెస్ మార్చుకున్నాను, అవి తీసి టేబుల్ మీద పెట్టి ఇలా తిరిగి ఇట్లా తీసేయాలి, తీసేశారు. అసలు అర్థం కాలే నాకు. ఎక్కడ మీ రూమ్లోనా? సెట్లోనే. సెట్లోనే చూస్తే లేదు, అందరూ సీరియస్గా ఉన్నారు. నా వాచ్ అండ్ చైన్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను, మిస్ అయినాయండి. వీళ్ళందరూ తెగ నటించేస్తున్నారు. నిజమా? ఒక్కసారి గుర్తుపెట్టుకో. వేసుకొచ్చావు అసలు? వేసుకొచ్చాను సార్. ఎలా మిస్ అయి ఉంటాయి? మీరు ఎవరైనా చూసారా అని గురుగారు, జంజాల్ గారు అంటే మాకు తెలియదు సార్. నాకు టెన్షను, వాళ్ళు ఏం తెలియదు అంటున్నారు, ఈయన చూస్తే చాలా సీరియస్గా అడుగుతున్నాడు. నాకు టెన్షన్ మామూలుగా కాదు. ఒక 20 మినిట్స్ తర్వాత వాడికి ఇచ్చేయండి అయ్యా బాబు, ఇప్పుడు డైలాగ్ రాదు, ఇప్పుడు డైలాగ్ చెప్పలేకపోతాడు, ఇచ్చేయండి అన్నారు. అది ఎవరో పెట్టుకుని తీసి ఇచ్చేసారు. 20 మినిట్స్ అసలు ఎలా పోయాయి. ఇట్లా జస్ట్ ఎంతోసేపు కాదు, తీసి ఇలా పెట్టాను, ఇలా తిరిగి ఇట్లా వచ్చా, చూస్తే లేదు, తలే తిప్పింది, లేవు. ఎన్ని సరదాలు జంజాల్ గారు చాలా ఆడిస్తారు. ఆయనతో మేము కబడ్డీ కూడా ఆడాం షూటింగ్ టైంలో. ఎక్కడ లేదు. 1975లో మెరీనా బీచ్లో కబడ్డీ మా టీం అంతా అయిందే. మేమందరం ఆర్టిస్టులు అందరం కలిసి బీచ్లో కబడ్డీ ఆడినప్పుడు ఓ సందర్భంలో ఆయన ఒక్కడే ఆగిపోయాడు అక్కడ, పక్క టీంలో. ఆయన కోతకు వచ్చారు. వస్తే నేను పట్టేసుకున్నా, అసలు వదల. అండం మానేశాడు, కబడ్డీ అని అండం మానేశారు. ఆయన నవ్వేసి, ఊరిని దుంపదేగా అదేం పట్టయ్యా అంత పట్టుకున్నావు అన్నాను. అదేం పట్టుది, ఏమో సార్ మీరు కూడా వెళ్ళిపోతే, మీకు కూడా నేను దొరికిపోతే మా వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే కదా, అందుకని నేను అందుకంటే అంత పట్టేసాను. ఇలాంటి సరదాలు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్దాం. జంజాల గారితో చాలా సరదాయిన అనుభవాలు ఉన్నాయి. ఆయన విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్ళేవారు సమ్మర్లో, ఇలాంటి టైమే. నేను ఆయనకి ఇష్టమని ఈ ముంజలు అంటారు, తాటి ముంజలు, ఆ ముంజల్ని పొట్టు పొలిచి పంచదార వేసి ఒక కప్పులో ఒక అరడైన పెట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయన ఏ ట్రైన్లో వస్తున్నారో తెలుసుకొని ఫస్ట్ ఏసీ లోపలికి వెళ్ళి ఆయనకి ఇచ్చేవాడిని. ఊరిని దుంపదగా ఇంత ఎండలో వచ్చావా నువ్వు అనేవారు. విజయవాడ అంటే ఇంకా ఎండలు బాగుంటాయి కదా. అమ్మో మామూలుగా కాదు. ఏం కాదులేండి మాకు, ఇంకేమన్నా కావాలంటే చెప్పండి సార్ అన్న. ఇంకా నాకేం వద్దయ్యా చాలు సార్. అలాగే మెడ్రాస్ వెళ్ళినప్పుడు వారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆయనకి పాపడ్స్ ఉంటాయి కదా, అప్పడాలు. ఆ అప్పడాలు ఆయనకి జింజర్ అంటారా, జింజిలే నువ్వు అప్పడాలు, అవి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. మా విజయవాడలో పెద్ద ప్రసిద్ధి. ఒక ప్యాక్లో తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఆయన తీసుకొని ఇదిగో ఇది ఉంచు అనేవారు. అదేంటి డబ్బులు కాదండి అని అన్న.
అదేం కాదయ్యా, నువ్వులు ఊరికే తీసుకోకూడదు అంటారు. ఆహా, అందులో నువ్వులు ఉన్నాయి కాబట్టి. అది సాంప్రదాయం. నువ్వు డబ్బులు తీసుకుంటే నాకేమి శని ఇది వాటిని లేకుండా పోతాయి అని అనేవారు. అలాంటివన్నీ చెప్పేవారు. చాలా కలిసి ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం.